నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు మరియు ప్రవాసులకు కీలక సూచన, ముఖ్య గమనికని చెప్పుకోవచ్చు. కువైట్ సెంట్రల్ బ్లడ్ బ్యాంకు కీలక ప్రకటన చేసింది. కువైట్లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కువైటీ ప్రజలను మరియు అలాగే ప్రవాసులను ఆహ్వానిస్తూ ఉంది. వివరాల్లోకి వెళితే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరియు రక్త సరఫరాకు మద్దతు ఇవ్వడానికి మరియు బలోపేతం చేయడానికి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు రక్తదానం చేసేవారు బ్లడ్ బ్యాంకులను సందర్శించవచ్చని చెప్పేసి సెంట్రల్ బ్లడ్ బ్యాంకు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే, మీరు ఒకవేళ కువైట్లో ఉన్న మన భారతీయులు కానీ తెలుగువారు కానీ ఎవరైతే ఉన్నారో మీరు రక్తదానం చేయాలనుకుంటే సెంట్రల్ బ్లడ్ బ్యాంకు జాబ్రియాలో మరియు అలాగే కోఆపరేటివ్స్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సెంటర్ అహ్మదీ ఏరియాలో, షేకా సాల్వా స్టెమ్ సెంటర్ సబా ఏరియాలో, ఈ యొక్క 3 ఏరియాలలో మనం చూసుకుంటే మీరు వెళ్ళి రక్తదానం చేయవచ్చు అన్నమాట. మీ సహకారాన్ని మరియు ప్రాణాలు కాపాడటానికి మీ గొప్ప మానవతా సహకారాన్ని మేము హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాము. ప్రస్తుతం యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రక్త సరఫరా ఎక్కువ కావాలని చెప్పేసి, అలాగే రక్తానికి బ్లడ్కు మనం చూసుకుంటే డిమాండ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు మరియు ప్రవాసులు స్వచ్ఛందంగా బ్లడ్ బ్యాంకులకు వచ్చి మీరు రక్తదానం చేయవచ్చని చెప్పేసి కువైట్ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ అయితే కోరింది. ఈ నేపథ్యంలో కువైట్లో మనం చూసుకుంటే చాలా తెలుగు సంఘాలు అయితే ఉన్నాయన్నమాట. ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపును కండక్ట్ చేసి, అలాగే కువైట్లో ఉన్న తెలుగు వారందరినీ ఒక చోటికి చేర్చి, జాబ్రియా బ్లడ్ బ్యాంకులో మనం చూసుకుంటే హీరోల పుట్టినరోజులు కావచ్చు, లేదంటే ఏదైనా పండగలు రావచ్చు, ఏదైనా సినిమా విడుదలప్పుడు మనం చూసుకుంటే కానీ చాలా మంది అయితే తెలుగు సంఘాలు బ్లడ్ డొనేషన్ అయితే చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం కువైట్ దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలుగు సంఘాలు స్పందించి అనుమతి తీసుకొని ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంపు చేపట్టి సెంట్రల్ బ్లడ్ బ్యాంకు చేసిన ప్రకటనకు అనుగుణంగా స్వచ్ఛందంగా వెళ్ళి ప్రవాసులు రక్తదానం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.